ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క అతి పరిశుద్ధమైన ఘనమైన ఆయన వాక్యమును వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరులు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ తరలించినట్లయితే. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సత్యవాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవగలవాడు వినుగా కానీ నీ వాక్య ప్రకారంగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట, మనం ఎక్కడైతే లూజ్ చేసుకుంటామో, మనం ఎక్కడైతే ఏమైతే పోగొట్టుకుంటామో దాని గురించి అగైన్ పోరాటము ఆపకూడదు, ఫైట్ చేయాలి. ఎక్కడ మనం ఏదైతే పోగొట్టుకున్నామో అక్కడే మరలా మనం వెతికినప్పుడు అది మనకు దొరికినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది చూడండి. తప్పిపోయిన గొర్రె మరలా దొరికినప్పుడు, తప్పిపోయిన నాణెము దొరికినప్పుడు, అలాగే తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు వారు ఎంత సంతోషించారో, అట్లా తప్పిపోయినది పోగొట్టుకున్న దాన్ని మరలా మనం పొందుకున్నప్పుడు మనం పొందే ఆనందము అంత ఇంత కాదు. అలాగని మన పోరాటాలు పోగొట్టుకున్న దాని కొరకు నా వల్ల కాదు, నేను మరలా దాన్ని వైపుకు వెళ్ళలేను అని నిరుత్సాహంతో అయితే మాత్రం ఆపొద్దు. అగైన్ పోరాటం మాత్రం ఆపొద్దు. ఈ ట్రయల్స్ అనేది మనం ఎప్పుడు కూడా ఆపకూడదు. ట్రయల్ వేస్తూనే ఉండాలి. ఏదో ఒక దాంట్లో మనం సక్సెస్ అవ్వగలం, అంతే తప్ప నా వల్ల కాదని మనం ఎప్పుడు కూడా ఆగిపోకూడదండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, గలతీయులు రాసిన పత్రిక 4:19 గలతీ సంఘం కొరకు ఆయన ఎంతో వేదన పడుతూ అంటున్న మాట ఇది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పాటు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు భక్తుడు ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, ఆయన చేసిన 3 సువార్త దండయాత్రలు, చివరిది 4వ సువార్త దండయాత్ర రోము చేరే వరకు కూడా ఆయన ఎక్కడ కూడా ఎప్పుడైతే ప్రభువును తెలుసుకున్నాడో, ప్రభు గురించి ఆయన విన్న మాట, ఆయన ప్రభు దర్శించిన విధానాన్ని ఆయన హృదయంలో పెట్టుకొని ప్రభువును అనేకులకు ప్రకటించాడు, అనేకులకు ఆయన బోధించాడు. ఆయన సువార్త ప్రక్రియలో ఆయన ఎప్పుడు బోధించినప్పటికీ కూడా, ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా క్రీస్తు సువాసన వెదజల్లుతుండేవాడు. బోధించి ఎక్కడ కూడా వదిలిపెట్టేవాడు కాదు. మరలా ఆయన ఫాలో అప్ వర్క్ చేస్తుండేవాడు. వారిని మరలా దర్శిస్తూ వారు ఎలా ఉన్నారని వారిని పరామర్శిస్తూ, వారిని మరలా హెచ్చరిస్తూ, గద్దిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ వారిని ఎంతగానో బలపరుస్తుండేవాడు అపోస్తలుడైన పౌలు. అలా ఉన్న పౌలు గారు గలతీ సంఘం కొరకు విని ఎంతగానో వేదనతో ప్రభు దగ్గర మాట్లాడుచున్న మాట. ఎందుకంటే వారు దేవుణ్ణి తెలుసుకున్న వారు మరలా వారు లోకంలో కలిసిపోతున్నారని, వారి నిమిత్తముగా మీ నిమిత్తముగా నాకు ప్రసవ వేదన కలుగుతుంది మీ విషయమని అని ఎంతగానో వేదన పడుతున్నాడు. సువార్తలో పౌలు భక్తుడి మాట అన్నాడు అంటే క్రీస్తు స్వరూపాన్ని ఆయన ఎంతగా కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, క్రీస్తు గురించి ఆయన ఎంతో గర్వంగా అన్న మాట ఏంటో తెలుసండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడని. అబ్బా, ఎంత పెద్ద మాట అండి ఇది. మీరు క్రీస్తుని చూడక్కర్లేదు, ఆయన్ని ఫాలో అవ్వక్కర్లేదు. మీరు నన్ను చూస్తే చాలు, మీరు నన్ను ఫాలో అవుతే చాలు, నా భక్తిని చూస్తే చాలు, నా ప్రార్థన చూస్తే చాలు, నేను నడిచే తీరును చూసి నన్ను ఫాలో అయితే మీరు క్రీస్తును ఫాలో అయినట్టే అని మాట్లాడే పౌలు భక్తుడు. అంతగా క్రీస్తుతో ఆయన సమానంగా నేను ఉన్నాను అని మాట్లాడాడంటే క్రీస్తు పరిశుద్ధుడు. అంత పరిశుద్ధంగా ఉంటేనే ఈ మాట అనగలం, లేదంటే ఈ మాట ఎవరు కూడా అనలేము. పౌలు భక్తుడు అన్నాడంటే పౌలు భక్తుడు ఎంత గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు భక్తుడు అన్న మాట ప్రకారంగా క్రీస్తు స్వరూపము మీ యందు అంటున్నాడు. అక్కడ మీ యందు ఏర్పాటు వరకు. ఏంటి క్రీస్తు స్వరూపము అంటే, క్రీస్తు లాంటి ప్రేమ ఒకప్పుడు మీకు కలిగి ఉన్నారు, కానీ ఇప్పుడు లేదు మీకు. క్రీస్తు లాంటి సమాధానము ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. క్రీస్తు లాంటి దీనత్వము ఒకప్పుడు కలిగి ఉన్నారు,
ఇప్పుడు మీరు కలిగి లేరు. క్రీస్తు లాంటి సమాధానము ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. క్రీస్తు లాంటి ప్రార్థన ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అని మీ కొరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నదని పౌలు భక్తుడు ఎంతో వేదనతో బాధపడుతున్నారు. ఆయన మీ ఒకప్పుడు చాలా మంచిగా ఉన్నారు, ఇప్పుడు క్రీస్తు స్వరూపాన్ని మీరు పోగొట్టుకున్నారు. కనుక అగైన్ మీరు మీ పోరాటాన్ని ఆపొద్దు. మీరు ఎక్కడైతే ఏదైతే విడిచిపెట్టారో, ఎక్కడైతే దేన్నైతే పోగొట్టుకున్నారో, మరలా దాని కొరకు క్రీస్తు స్వరూపాన్ని పొందుకునేంత వరకు మరలా మీ పోరాటాన్ని ఆపొద్దు. ప్రభువుని అడగండి, నేను పాపిని ప్రభువా, నేను చేసిన పాపాలను బదులుగా నీ వద్దకు రాలేకపోతున్నాను ప్రభువా అని ప్రభువుని అడగండి. క్షమాపణ పొందుకోండి. ఖచ్చితంగా మీరు దేవుని కృపను పొందుకోగలుగుతారు. గిల్టీతో ప్రభువుకు దూరం అవ్వద్దు. చేసిన పాపాల నిమిత్తంగా మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ప్రభు పాదాల యొద్ద పెట్టి ప్రభువుని క్షమాపణ కోరి మరలా పాపం వైపు ఎన్నడూ కూడా వెళ్లకుండా ఉంటే ప్రభు యొక్క దక్షిణ హస్తంతో మనం దీవింపబడతాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పుడు కూడా ఈ రోజే నువ్వు పాపం చేసి, ఈ రోజే నువ్వు వ్యభిచారం చేసి ఉన్నావేమో బహుశా. ఇప్పుడే ప్రభు పాదాల యొద్దకు రా, ప్రభువుని వేడుకో, మరలా ఆ పాపం వైపుకి వెళ్ళనని క్షమాపణ అడుగు. మరలా అటువైపుకు, ఆ ఛాయల వైపు కూడా వెళ్లకుండా నువ్వు నీ హృదయాన్ని నిగ్రహించుకుంటే ప్రభు నీతోనే ఉంటాడు. అంతే తప్ప మన ప్రభు లక్షణాల్లో ఒక లక్షణం ఏంటో తెలుసండి, మన పాత పాపాలను చూడ్డాయన ఆయన వీపు వెనకాల పారవేస్తాడు. నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, మనం ప్రస్తుతం క్రీస్తుతో ఎలా జీవిస్తున్నామో అనేది చూస్తాడు తప్ప మన పాత పాపాలను లిస్టు పెట్టుకుని నువ్వు అప్పుడు అది, నువ్వు ఇప్పుడు అది అని ప్రభు మనల్ని ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయడు. మనం ఎప్పుడైతే చేసిన పాపాలను విడిచిపెడతామో ఆ రోజుతోనే ప్రభు మనల్ని క్షమిస్తాడు. దావీదు పాపం చేశాడు, అలాగే దావీదు ఊరియాను చంపించాడు, మర్డర్ చేశాడు. దేవునికి దూరం అయిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు అతను చేసిన పాపం వల్ల. అప్పుడు నాతాను భక్తుడు ఎప్పుడైతే వచ్చి మరి గద్దించగా తన పాపాలు తను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, పోగొట్టుకున్న ఆత్మీయ స్థితిని మరలా దేవుని యొక్క కృపగల హస్తాల కింద గోజాడి వేదనతో ప్రార్థనతో మరి దావీదు క్షమాపణ కోరుకొని మరలా పోగొట్టుకున్న ఆత్మీయ స్థితిని పొందుకున్నాడు. మనం ఏమైతే పాపంలో ఉండి దేవుని కనుదృష్టి మన మీద కానకుండా ఉన్నదో ప్రభు దగ్గర మరలా పశ్చాత్తాపడి మనం వేడుకుంటే దావీదు వలె మనం కూడా క్షమాపణ పొందుకోగలం. పోరాటాన్ని ఆపొద్దు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని పోగొట్టుకున్న ఆత్మీయ స్థితిని, దేవునితో ఉన్నటువంటి ఆ గొప్ప యాక్సెస్ని మరలా పొందుకోవడానికి ప్రయత్నించు. పోరాటము ఆపొద్దు. పోరాటంలో నిరీక్షణ విశ్వాసంతో పోరాడు. ఖచ్చితంగా పోరాటంలో గెలవగలవు నా ప్రియ సహోదరి సహోదరుడా. నా వల్ల కాదు అని కూర్చుంటే నువ్వు ఏమీ కూడా చేయలేవు, నీ వల్ల కాదు అంతే. మన దేవుడు మనల్ని సక్సెస్లో నిలబెట్టే దేవుడు తప్ప మనం ఫెయిల్యూర్ అయితే ఆనందించే దేవుడు కాడు. మన దేవుడు సక్సెస్ని ఇస్తాడు, ఫెయిల్యూర్ని కాదు. కాబట్టి మనం ఎక్కడ ఏదైతే పోగొట్టుకున్నామో, ఎక్కడ అవమానపడ్డామో మరలా అక్కడికే మనం వెళ్ళి మరలా మన క్రియల ద్వారా క్రీస్తుని వారికి చూపిస్తూ మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ అక్కడ దేవుని కనపరిస్తే దేవుడు ఎంతగానో మనం చూసి ఆనందిస్తాడు. కనుక మనం పోగొట్టుకున్న దానిని మరలా నా వల్ల కాదనుకోద్దు, మరలా వెనక్కి వెళ్ళి వెతుకు, ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని యొక్క కృపను పొందుకుంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.